హలో ఫ్రెండ్స్, ఇవాళ మీకు మా ఇల్లు చూపిస్తాను. ఊర్లో ఇది అమ్మ వేసిన ముగ్గు. అది నా షాడో. ఇది మా చెట్లు. ఇవన్నీ ఇట్లా ఎంట్రన్స్లో ఉంటుంది. ఇలా కొంత దూరం నడిచాక ఇవన్నీ కొబ్బరి చెట్లు. ఇంటి చుట్టూ చూపిస్తాయి. ఇవాళ ఇల్లు తర్వాత చూపిస్తా. ఇవన్నీ కొబ్బరి చెట్లు. ఇది తిప్పతీగ అంటారు చూడండి, అది ఆ కొబ్బరి చెట్టుకు చుట్టుకుంది చూడండి, అది తిప్పతీగ. షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది అది. మందార చెట్టు. ఇవి టమాటా చెట్లు, టమాటా కాయలు చూడండి. ఇవన్నీ కొబ్బరి చెట్లే. ఇది మల్లె చెట్టు. నీళ్ళు పోయాక ఎండిపోయింది. ఇది కూడా మల్లె చెట్టు. ఇక్కడ ఇది తులసి చెట్టు. మళ్ళీ ఇటు సైడ్ చూపిస్తా. ఇది మల్లె చెట్టు, మల్లె చెట్టు. ఇది మామిడికాయ. ఇంకా మామిడి చెట్లు చూపిస్తా. ఇవి కూడా కొబ్బరి చెట్లు. ఇది మామిడి చెట్టు చూడండి. ఈ సమ్మర్ కదా, మామిడి పళ్ళు. కానీ అన్ని పురుగులు వచ్చేస్తున్నాయి మామిడి పళ్ళకి. మనం మందు వేయం కదా. అది జామ చెట్టు. మామిడి చెట్టు. ఇది జామ చెట్టు. ఇదంతా పల్లి వేశాడు నాన్న. ఒక 15 డేస్లో వస్తుందంట ఇంకా. కానీ కోతులు వస్తున్నాయి. కోతులు వచ్చి అన్నీ అవే తినేస్తున్నాయి పీకేసుకొని. ఇది మామిడి చెట్టు. అటు సపోటా చెట్టు ఉంది, చూపిస్తా. ఇది జామ చెట్టు. ఇది ఉసిరి చెట్టు. అక్కడ అల్లనేరేడు చెట్టు ఉన్నది, తర్వాత చూపిస్తాను. చాలా వేసింది పిందెలు, కానీ ఇంకా టైం పడుతుంది అనుకుంటా. 15-20 డేస్ అయితే మొత్తం కాయలు వచ్చేస్తాయి. ఇక్కడ సపోటా చెట్టు ఉంది. ఇగో ఇది సపోటా చెట్టు. సపోటా కాయలు రాలేదు ఇంకా. ఇదిగోండి సపోటా కాయ చూపిస్తాను మీకోటి. ఇదిగోండి సపోటా కాయ. పండు అవ్వలేదు ఇంకా. సూపర్ తీయగా ఉన్నాయి. ఈ చెట్టు చూసారా, దెబ్బ నిమ్మ. ఎంత దెబ్బ నిమ్మ, భలే పుల్లగా ఉంటాయి. కాకపోతే మీకు దమ్ము బటర్ఫ్లై 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 బటర్ఫ్లై. ఇది సొరకాయ చెట్టు అనుకుంటా. గ్రేప్స్ చెట్టు చూపిస్తా మీకు. ఖతర్నాక్ ఉంటుంది. అమ్మ బాబాయ్, ఒక్క నిమిషం. అమ్మో బామ్మో, కుక్క అది ఎట్లా వచ్చింది చూసారా. ఇట్లా అన్నీ కొంచెం చాలా జాగ్రత్తగా నడవాలి. ఇదంతా పొలం కోసారు మొన్నని. ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక మా పిల్లలు చిప్స్ ప్యాకెట్ తిని నిలబడేశారు. గ్రేప్స్ ఉన్నాయండి దీనికి. ఇది గ్రేప్స్ చెట్టు. నేను గ్రేప్స్ చూపిస్తా, ఒక్క నిమిషం. ఆ కుక్క వచ్చేసరికి ఏదో పాము, ఏదో పులి అన్న లెవెల్లో వచ్చేసింది అది. ఇది ఏమో, ఇదేం చెట్టు. మీకు గ్రేప్స్ చూపిస్తాను ఉండండి. గ్రేప్స్ గ్రేప్స్ ఇదే గ్రేప్ చెట్టు. కానీ గ్రేప్స్ ఉన్నాయి కదా, కోతులు తినేసి ఏంటి. ఇదిగోండి. ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ చూడండి. ఇక్కడ ఉన్నాయి, ఇంకొస్తున్నాయి. ఇట్లా వస్తున్నాయి, టైం పడుతుంది.
టైం పడుతుంది. కాకపోతే మీకు మంచి పనస చెట్టు చూపిస్తారు. పనస కాయలు కూడా పడ్డాయి సూపర్గా. అదిగోండి పనసకాయ పండలేదు, ఇంకా టైం పడుతుంది. అదిగోండి ఇదిగోండి సూపర్. ఇంకా సీతాఫలం అక్కడ కొన్ని పిందెలు వేసింది, కానీ వద్దులేండి. మాది పొలం చూపిస్తా. ఇదంతా మా ఇంటి దగ్గర పొలం, ఇంటి వెనుకనే ఉంటుంది. ఇది ఫుల్ ఎండాకాలం కదా. ఇదిగో ట్రాక్టర్ బట్టలు నింపిండ్రు, నాన్న తీసుకెళ్తున్నాడు. ఇది పచ్చగడ్డి ఉంది కదా, మంచిగా బర్రెలు వచ్చి భోంచేస్తున్నాయి హ్యాపీగా. ఇక ఫుల్ ఎండాకాలం కదా, ఎండలకు ఉండనీకి వస్తలేదు అనేసి ఇక్కడ బ్యాక్ సైడ్ సెట్ చేసేసుకున్నాం. ఇది వేప చెట్టు, ఇక్కడే ఉంటాం ఒక అప్ టు 2 వరకు, 10 నుండి 2 వరకు. ఇదే మా ఇల్లు, చెట్టు ఇల్లు. ఎంత చల్లగా వస్తుందో గాలి అయితే. ఇది ఇల్లు మళ్ళీ, ఇది మా ఇల్లు తర్వాత చూపిస్తాను. మా పిల్లలు, ఇదంతా పొలం మాదే. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుండి అటు లాస్ట్ కనబడుతుంది కదా, అది ఇక్కడి నుండి అక్కడ ఆ గట్టు వరకు. ఈ గట్టు కాదు, ఈ గట్టు కాకుండా సెకండ్ గట్టు. ఇది మా పిల్లకాయలు. హాయ్ చెప్పదురా మా పిల్లలు. ఇప్పుడు మా చిన్నోడు హాయ్ చెప్పు జై. వీడు చెప్పాడు, వీడు అబ్బాయి కదా. జై హాయ్. చూసిండ్రా అమ్మాయిలకు అబ్బాయిలకు తేడా, సింపుల్. ఇది మా ఊరు, మా ఊర్లో మా ఇల్లు, మా ఇంట్లో మా జీవితం. ఇది చిన్నది సాంతం, ఇటు నుండి రావాలి. ఇది మీకు మా ఉయ్యాల చూపిస్తా. మేము ఎక్కువ స్పెండ్ చేసే టైం ఈవినింగ్ టైంలో. ఇదే మా ఉయ్యాల, అందరం కూర్చొని ఊగుతాం, పెద్ద ఉయ్యాల. ఇది మా పందిరి, మా బావి కూడా చూపిస్తాను ఉండండి. ఇది మా బావి. ఈ రోజులలో బావిలు ఎక్కడ కనబడట్లేదు కదా, చూసుకోండి బావిది. ఇది పందిరి వేసుకున్నాం మొన్ననే, ఫుల్ ఎండలు ఉన్నాయి అనేసి. ఆ కొబ్బరి చెట్లు ఉన్నాయి కదా, ఆ కొబ్బరి చెట్ల ఆకులు తీసి ఇక్కడ వేసేసాం. కనకాంబరాలు పువ్వులు. ఇంతే. ఫామ్ హౌస్ అంటే ఇలా ఉంటుంది. ఫామ్ హౌస్లో బాగుంటుంది లైఫ్, చాలా హ్యాపీగా ఉంటుంది.